12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర దేవాలయం ఉజ్జయిని పుణ్యక్షేత్రంలో కనిపిస్తుంది. ఈ ప్రదేశం సందర్శకులు చూడడానికి ఎంతో గొప్పగా ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది భారతదేశంలోని 4 పవిత్ర నగరాలలో ఒకటి. ఇక్కడ ప్రసిద్ధ హిందూ పండుగ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు జరుగుతుంది. ఉజ్జయిని అందాన్ని పెంచిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. విదేశీయులతో సహా పర్యాటకులు ఈ ప్రాంతాల్ని సందర్శిస్తారు. ఉజ్జయిని, అవంతి, అవంతికాపురి అని కూడా పిలువబడే ఈ అద్భుతమైన పట్టణం క్షిప్రా నది తూర్పు ఒడ్డున ఉంది. ఇక్కడ ఎన్నో దేవాలయాలున్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం శివుడి యొక్క విభిన్న రూపాలు కనిపిస్తాయి. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. అయితే కాలభైరవ దేవాలయం గురించి మాట్లాడితే ఇక్కడ స్వామికి పూజారులు, భక్తులు మద్యాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు. కాలభైరవుడు శైవ, వజ్రయాన సంప్రదాయాల్లో పూజింపబడే స్వామి. కాలభైరవుణ్ణి హిందూ మతంలో దండపాణి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతను పాపులను తన దండంతో శిక్షిస్తాడు అని అర్థం. కాలభైరవుడు భారతదేశం, నేపాల్, శ్రీలంకలో అలాగే టిబెటన్ బౌద్ధ మతంలో ఎంతో గౌరవించబడ్డాడు, పూజించబడ్డాడు. భైరవ్ అనేది భీరు అనే పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం భయంకరమైనది. భైరవ్ భయంకరమైన రూపం అనే అర్థంలో వస్తుంది. భయాన్ని నాశనం చేసేవాడు అని కూడా సూచిస్తారు. అతను తన భక్తులను భయంకరమైన శత్రువులు, దురాశ, కామం, కోపం నుండి రక్షిస్తాడు అని అంటారు. భా అంటే సృష్టి, రా అంటే జీవనోపాధి, వా అంటే విధ్వంసం అని మరొక వివరణ. భైరవుడు జీవితంలోని 3 దశలను సృష్టించేవాడు, నిలబెట్టేవాడు మరియు అంతం చేసేవాడుగా చెప్తారు. చివరికి ఆయన ఎంత చెప్తే అంత. కాలభైరవ విగ్రహం మద్యం సేవించే దేవాలయంగా చరిత్రకెక్కింది. చాలామంది శాస్త్రవేత్తలు దీనిపై చాలా పరిశోధనలు చేశారు. కానీ దాని రహస్యం ఇంకా పరిష్కరించబడలేదు. అందుకే ఇక్కడ జరిగేది సైన్స్కు మించినది అని శాస్త్రవేత్తలు అంగీకరించారు. ఈ కాలభైరవుని ఆలయం సుమారు 6000 సంవత్సరాల కాలం నాటిది. శివపురాణము, కాశీఖండము కాలభైరవుడి గొప్పతనం గురించి చెప్తాయి. పరమశివుడు మనల్ని ఒక రకమైన మాయలో పడేస్తాడట. దీంతో కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట. ఆ మాయా పొర తొలగిన నాడు పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కళ్ళెదుట దర్శనమిస్తాడు. కాలభైరవుణ్ణి పూజిస్తే గ్రహదోషాలు, అపమృత్యు గండాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మంత్రశాస్త్రం చెబుతోంది. కాశీ మహానగరం, ఉజ్జయిని ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి. స్కంద పురాణంలో ఈ దేవాలయం గురించి ప్రస్తావన కనిపిస్తుంది. అవంతికాండలో దీని ప్రస్తావన ఉంటుంది. భద్రసేన్ అనే రాజు ఈ దేవాలయాన్ని నిర్మించారు. పురాతన దేవాలయం కాలగర్భంలో కలిసిపోగా కొన్నేళ్ల క్రితం ఆ దేవాలయాన్ని పునరుద్ధరించారు. పురాతన కాలానికి చెందిన శివుడు, పార్వతి, విష్ణువు, గణపతి విగ్రహాలు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి. 3వ పానిపట్టు యుద్ధం సమయంలో మరాఠా జనరల్ మహదాజీ షిండే ఉత్తర భారతదేశంలో మరాఠా రాజ్య స్థాపన కోసం ఈ దేవాలయంలో పూజలు చేసినట్టు చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాన్ని ఆయన పునరుద్ధరించారట. కుంకుమ, సింధూరం కలగలిసిన రూపంలో రాతిపై కాలభైరవుడి విగ్రహం చెక్కబడి తేజోమూర్తిలా కనిపిస్తుంది. అష్టభైరవ పూజలు ఇక్కడ జరుగుతాయి. ప్రధానంగా తాంత్రిక శక్తుల ప్రభావాన్ని పోగొట్టేందుకు ఈ దేవాలయాన్ని ఎక్కువ మంది సందర్శిస్తుంటారు. తాంత్రిక శక్తుల కోసం పరితపించేవారు కాలభైరవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారని స్థానికులు చెబుతారు. ఇక్కడి కాలభైరవుణ్ణి ఉజ్జయిని రక్షకుడిగా భావిస్తారు. ఆలయం బయట మద్యం షాపులు కనిపిస్తాయి. వీటిల్లో పూలు, పళ్ళు కూడా లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రత్యేకంగా లిక్కర్ కౌంటర్లను ఏర్పాటు చేసింది భక్తుల కోసం. ఒక దశలో మద్య నిషేధం ఉన్నా కూడా ఈ దేవాలయం కోసం ఆ నిబంధనల్ని సడలించారంటే ఇక్కడి స్వామిపై నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పూజారి అందించే మద్యాన్ని మాత్రమే విగ్రహం సేవిస్తుందని చెబుతుంటారు. పూజారి మద్యాన్ని ఓ పాత్రలో తీసుకుని విగ్రహం నోటి దగ్గరకు చేర్చగానే ఆ పాత్రలోని మద్యం విగ్రహంలోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. అందులో 3వ వంతు భాగం తిరిగి ప్రసాదం రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఆల్కహాల్ విగ్రహంలోకి వెళ్ళినా ఆ ప్రభావం విగ్రహానికి ఏమీ ఉండదు. అంటే విగ్రహం పాడైపోవడం అంటూ జరగదట. ఇతరులు అంటే భక్తులెవరైనా విగ్రహానికి మద్యం తాగించే ప్రయత్నం చేసినా మద్యం ఆ విగ్రహం నోట్లోకి వెళ్ళకపోవడాన్ని చాలామంది భక్తులు గమనించారు. హిందూ దేవాలయాల్లో ఇలాంటి ఎన్నో అద్భుతాలున్నాయి. ఈ ఆలయంలో మద్యం సమర్పించడం విచిత్రంగా అనిపించినా అక్కడి వారికి అదొక ఆచారం. పంచమకర తాంత్రిక ఆచారాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలోని దేవుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
పంచమకర సమర్పణల్లో మిగతా 4 ఆచారాలైన మాంసం, మత్స్య, ముద్ర అంటే గింజలు, మైథున అంటే శృంగారం అనే వాటిని ప్రస్తుతం పాటించడం లేదు. ఈ మద్యాన్ని సమర్పించడం మాత్రమే కొనసాగిస్తున్నారు. సింధియా కుటుంబానికి చెందిన తలపాగా భైరవుని విగ్రహంపై అలంకరించబడి ఉంటుంది. గ్వాలియర్ రాజకుటుంబానికి చెందినవారు ఇప్పటికీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తారు. కాలభైరవ జయంతి రోజున భైరవుడిని పూజిస్తే సకల గ్రహదోషాలతో పాటు మృత్యు భయం కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటారు. కాలభైరవ పూజను చేసేవారు నల్లటి వస్త్రాలు ధరిస్తారు. శనివారం, మంగళవారాలు కాలభైరవుడికి అత్యంత ప్రీతికరమైన రోజులని భావిస్తారు. పూజను చేయలేని వారు శ్రీ కాలభైరవాష్టకం, భైరవ కవచం, స్తోత్రాలు పఠించడం వల్ల ఆ దేవుడి అనుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుని పూజిస్తే రుణబాధలు, అనారోగ్యం లాంటి సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మకం. కొన్ని గ్రంథాల ప్రకారం బుధవారం పూట కాలభైరవుని పూజిస్తే మంచిది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలార స్నానం చేసి కాలభైరవుణ్ణి లేదా శివుణ్ణి పూజించి రోజంతా ఉపవాసం ఉండాలి. మరికొందరు రోజంతా ఉపవాసం ఉండి రాత్రివేళ జాగరణ చేస్తారు. కాలభైరవునికి అర్ధరాత్రి ఆరాధన అంటే ప్రీతి అని చెబుతారు. అందుకని కొన్ని క్షేత్రాల్లో ఈ స్వామిని రాత్రివేళ పూజిస్తారు. అందుకని రాత్రివేళ జాగరణ ఉండి అర్ధరాత్రి ఆ స్వామిని కొలుచుకునేలా ప్రయత్నం చేస్తారు కొందరు. ఆ రోజున కాలభైరవుడు ఉన్న గుడికి వెళ్ళి అక్కడి స్వామిని నేతి దీపాలు వెలిగించి కలకండను నివేదిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. ఇవేవి కుదరకపోయినా కూడా ఈరోజు కాలభైరవ స్తోత్రం వంటి స్తోత్రాలు చదువుకున్న స్వామి అనుగ్రహం లభిస్తుంది. హిందూ దేవతల్లో శివుడు, విష్ణుమూర్తులే కాదు, వారి అంశగా అవతరించిన ఎన్నో శక్తులకు కూడా తగిన బలం, ప్రాధాన్యత ఉన్నాయి. అలాంటి ఓ విశిష్టమైన దేవతే కాలభైరవుడు. ఈ కాలభైరవుడు కృష్ణపక్షం అంటే అష్టమి నాడు అవతరించాడని అంటారు. అందుకని ప్రతి మాసంలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి నాడు కాలభైరవాష్టమిగా భావించి ఆయన్ను పూజించి ఆ స్వామి అనుగ్రహాన్ని అందుకుంటారు. పరమేశ్వరుని ఉగ్రరూపమే కాలభైరవుడు. సృష్టి, స్థితి, లయలు మూడింటికి కూడా ఆ కాలభైరవుడే కారణం. దుష్టులను సంహరించడం కోసము, సమస్యలను నిర్వీర్యం చేయడం కోసమే ఆయన ఉగ్రరూపం ధరించాడని చెబుతారు. ఒక సమయంలో ఆ బ్రహ్మదేవుడు త్రిమూర్తులందరికీ తానే గొప్ప అని భావించాడట. తనకి బ్రహ్మ విద్య తెలుసు కాబట్టి, జీవులను సృష్టిస్తాను కాబట్టి తానే అధికుడనని గర్వించాడట. ఆ గర్వంలోనే మహాశివుణ్ణి చులకనగా చూశాడు. దాంతో పరమేశ్వరుడు కోపించి కాలభైరవుడిని సృష్టించాడు. ఆ కాలభైరవుడు బ్రహ్మదేవుని 5వ తలను ఖండించాడు. దాంతో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. కాలభైరవుని ఆరాధనతో మనలోని గర్వం కూడా అణగిపోతుందని దీని అంతరార్థం. బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడడానికి కోసం పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి యొక్క కపాలాన్ని చేతితో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాప ప్రక్షాళన అవుతుందని చెప్పాడు. తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడడం వలన ఆ నగరాన్ని బ్రహ్మకపాలంగా పిలుస్తారు. కాలభైరవుడిని అష్టభైరవ రూపాలలోనూ 64 రూపాలలోనూ కొలిచే సంప్రదాయం కూడా ఉంది. చాలా శైవ క్షేత్రాల్లో కాలభైరవుడే క్షేత్రపాలకునిగా ఉంటాడు. వారణాసి, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ స్వామికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. శునకం వాహనంగా, నాగులు చెవిపోగులుగా, పులి చర్మం అంబరంగా కనిపించే ఈ భైరవుడు ఉగ్రమూర్తే కాని భక్తుల పాలిట శుభంకరుడు. పరమశివుడి ఆదేశం ప్రకారం కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి. ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా క్షేత్రపాలకుడిని సందర్శించుకోవడం ఆచారం. ఇక్కడ అష్టభైరవుల ఆలయాలున్నాయి. ప్రతిరోజు ఇక్కడి పూజారి సుమారు 2000 మద్యం సీసాలు వినియోగిస్తాడు. ప్రసాదంగా పిలువబడే ఈ మద్యానికి వైద్యం చేసే శక్తి ఉందని, వివిధ వ్యాధులను నయం చేయగలదని నమ్ముతారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.